ఇందాక మీ ఇద్దరు కాంబినేషన్ చెప్పాను కదా, రండి. మధువనిలో రాధికవు. అల్లరి బావ చిత్రం నుంచి మధువనిలో రాధికవో అంటూ మధురాపురికి యమునా నదికి ఒకటే రాధిగా, మరువైపోయిన మనసున వెలసను నేడి దేవత, పలికెను జానలో భావమో మధువనిలో రాధికవో మధువలికే గీతికవో. మధురం జీవనం మధురం జౌవనం మనోహరం మనోహరం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సూపర్ సూపర్, వండర్ఫుల్గా పాడారు ఇద్దరు, వండర్ఫుల్ వండర్ఫుల్. రండి రాజగిరి గారు, చప్పట్లు కొడుతురండి, పర్వాలేదు వచ్చాడు. ఇది మల్లెల మాసం అంటూ ఒక మంచి సాంగ్. మన జనరల్గా ఈ పాట చాలా అరుదుగా వింటాం, కానీ ఈయన దాన్ని పికప్ చేసి స్టేజ్ మీద పాడబోతున్నారు. దాంతో ఆయనకి తోడుగా మన శ్రీదేవి కూడా పాడుతున్నారు. ఇద్దరు బాగా ప్రాక్టీస్ చేశారు, సూపర్గా పాడతారు ఇప్పుడు మీ ముందు. అంటే ప్రాక్టీస్ చేయలేదని వేరే విధంగా చెప్పారన్నమాట. హంసలు మోసుకు వచ్చిన హాయి వీరేలే, హంపిని కాసిన సొంపుల రేయి వీరేలే. కుడి భుజ మధురెను గుట్టుగా, శుభశకునములకు గుర్తుగా, తొలి చూపులలోనే గాలింపులలో చల్లించకు మన్మదమాల. ఇది మల్లెల మాసం వలపుల వారం, ప్రేమకు తీరం. చలి కొమ్మలలో తొలి కోయిలల చిగురాకుల ఊయలలుగే, వసంతమిక వచ్చెనులే వయసునులి వెచ్చనలే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నైస్ అండి, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సాంగ్ వచ్చేసి హాయ్ అండి. మేము రీసెంట్గా ఒక 5 months నుంచి వెల్నెస్ ట్రైనింగ్ సెంటర్కి వెళ్తున్నాము. ఇదేంటంటే న్యూట్రిషన్ అనమాట. న్యూట్రిషన్ మన బాడీకి, ప్రతి మనిషికి న్యూట్రిషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనము ఈ వెల్నెస్ టీచింగ్ క్లాసెస్కి వెళ్ళిన తర్వాతనే తెలిసింది. ఇప్పుడు మనం ఎంత హైట్ ఉన్నాం, ఎంత వెయిట్ ఉన్నాం, అంత ప్రోటీన్ ప్రతి మనిషికి అవసరం. ఆ ప్రోటీను, ఫైబరు, న్యూట్రిషన్స్ అండ్ ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ బ్యాలెన్సింగ్ ఫుడ్ తినాలన్నమాట. దాన్ని ఐడియల్ ప్లేట్ అంటారు. 30-40-30 అని ఉంటుంది. అంటే మనము ఇంట్లో ఏం చేస్తాము, ఇంత అన్నం పెట్టాం అంటే ఇప్పుడని కాదు, అంటే ఫస్ట్ నుంచి మనం నేర్చుకుంది ఏంటి,
ఇంత అన్నం తింటాము, ఇంత కూర తింటాము, ఇంత పచ్చడి తింటాం, ఇంత పెరుగు తింటాం. కానీ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రేషియో మారిపోయింది. ఎలా అంటే ఐడియల్ ప్లేటు మనం ఎంత అన్నం తింటున్నామో అంత కర్రీస్ తినాలి, అదేవిధంగా అంత ఫైబర్ తినాలి, అంత ఫ్యాట్స్ తినాలి. సో అలా తింటేనే మన బాడీకి బ్యాలెన్సింగ్ ఉంటుంది. అది ఒక్క పూట ఫుడ్ అనమాట. మరి నెక్స్ట్ ఫుడ్ ఏంటి? అట్లా ప్రతి న్యూట్రిషన్ మన అన్ని రకాలు ABCDE ఎన్ని విటమిన్స్ ఉన్నాయి, D ఎన్ని మనం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఐటెంలో ఉంటుంది. ఫ్రూట్స్లో కానీ వెజిటేబుల్స్లో కానీ అన్నీ కలిసి మనం తినగలుగుతామా? తినలేము. అందుకని మనకి ఏం చేశారంటే ఈ న్యూట్రిషన్ వాళ్ళు అన్నీ మనం తినలేము కాబట్టి బ్రేక్ఫాస్ట్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మార్నింగ్ టిఫిన్లో ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా, పెసరట్టు అవన్నీ ఉంటాయి. అవి వాటన్నిటికీ క్యాలరీస్ బేస్ చేసుకుంటే చాలా ఉంటాయి. సో వాటిని చూసుకొని మనము ఆ బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో దోశ, ఇడ్లీ వాటిని బ్రేక్ చేసేసి దాంట్లో ఒక ప్రోటీన్ సూపర్ సూపర్ శ్రీదేవి గారు, అక్కడ వెల్నెస్ ప్రోగ్రామ్ కోసం ఒక గెస్ట్ పిలిచావు, మీరే అన్ని చెప్పేస్తే వాళ్ళకేం మిలగలేదు. ఓకే, మీరు వెల్నెస్ ప్రోగ్రామ్ ఉంది అని చెప్పి అనౌన్స్ చేయమని చెప్పాను. వెరీ గుడ్ వెరీ గుడ్. ఎందుకంటే శ్రీదేవి కొత్తగా వెల్నెస్ కోచ్ అవుతుందండి. కొత్తగా స్కూల్కి వెళ్ళిన పిల్లోడు ఎలా ఉంటాడు? టీచర్ నేను చెప్తా అని చెప్పేసి ABCDEFZ దాకా చెప్పేస్తాడు. ఆ తర్వాత వాడు బీటెక్ వచ్చినప్పుడు తెలుసు ఈ జెడ్ అక్కడ కనపడదని. అక్కడి నుంచి కష్టపడి బీటెక్ చేస్తే ఉద్యోగాలు దొరకవు. అది కాబట్టి వెరీ గుడ్ సూపర్. మనకి ఈ వెల్నెస్ న్యూట్రిషన్ గురించి చెప్పడానికి ఒక సూపర్ గెస్ట్ వస్తున్నారు. ఆయన చెప్పేది చక్కగా వినండి, మనందరికీ యూస్ అవుతుంది. ఓకే సూపర్ అండి. మిమ్మల్ని అడ్డుకున్నందుకు నన్ను ఏం అనుకోకండి, సారీ. ఈరోజు వెల్నెస్ ప్రోగ్రామ్ మనకు 6 o'clock ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. అక్కడ గెస్ట్ లెక్చర్ ఉంటుంది. కాకపోతే దాని ముందు మనం జనరల్గా మనం హాస్పిటల్కి వెళ్తే బ్లడ్ టెస్ట్ చేస్తారు. బ్లడ్ టెస్ట్ చేసి బ్లడ్లో ఏమేమి ఉన్నాయి ఏమేమి లేదు అన్నీ చెప్తారు. కానీ బాడీ మాస్ ఇండెక్స్ అని BMI అంటారు. ఆ BMI టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లోపల ఏం జరుగుతుందో చాలామందికి తెలియదు. అందరూ నేను చాలామందిని అడిగాను, సార్ మీరు ఎలా ఉన్నారంటే నేను బాగున్నాను సార్, నాకు ఏం లేదు సార్ అంటాడు. తర్వాత మెల్లగా చెప్తాడు, సార్ నాకు షుగర్ ఉంది సార్, కొంచెం బీపీ ఉంది సార్, కొంచెం బీపీ కొంచెం షుగర్ చాలు. అది ప్రపంచాన్ని మించే ఒక పెద్ద వ్యాధి అనమాట. థైరాయిడ్ రీసెంట్గా యాడ్ అయిందంటారు. థైరాయిడ్ కూడా చిన్నప్పటి నుంచి ఉంది, మా తాతల కాలం నుంచి ఉంది. అయితే ఇప్పుడు జనాలు పెరిగిపోతున్నారు. ఈ షుగర్ పేషెంట్స్ కానీ, ఈ బీపీ పేషెంట్స్ కానీ, థైరాయిడ్ ఉన్న వాళ్ళు కానీ పెరిగిపోతున్నారు, నంబర్లు పెరుగుతున్నాయి అన్నమాట. అయితే మనం దీనికోసం BMI ఈజ్ ఇంపార్టెంట్. మేము మీకోసం ఇక్కడ వచ్చే ఆడియన్స్ కోసం ట్రైనెట్ వ్యూవర్స్కి మేము వెయింగ్ మెషిన్ తీసుకొచ్చి మీకు చేయలేము. మీరు మా ఇంటికి వస్తే నేను చేస్తాను. కాకపోతే ఇక్కడున్న వాళ్ళకి ఎవరికైనా BMI ఇండెక్స్ చేసుకోవాలనుకుంటే మనకు వెయింగ్ మిషన్ తీసుకొచ్చాం. ఆ వెయింగ్ మిషన్లో 2 minutesలో మీ BMI ఇండెక్స్ తీసి మీ పారామీటర్స్ ఎలా ఉన్నాయని చెప్పేస్తారు. దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ దే కెన్ కమ్ అండ్ మీట్ వేదవతి గారు అనమాట. బిఎం అంటే బాడీ అనాలిసిస్ అనమాట. మన బాడీలో పారామీటర్స్ గురించి చెప్తారు, దాని గురించి రిపోర్ట్ కూడా వస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మేము తీసి మీకు రిపోర్ట్ కూడా ఇవ్వగలుగుతాం. నెక్స్ట్ సాంగ్ తెల్ల తెల్లని చీరలో ఉన్న చందమామ అంటూ ఒక NT రామారావు సాంగ్ పాడుకుందాం. నీ ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి, ఇందాక పాటలో వెళ్ళిపోయినట్టున్నావు, వెనక్కి రా. వింటేను అడగవా క్వశ్చన్? రైట్, గుడ్. NT రామారావు పాట వస్తుంది నేను మళ్ళీ నేను క్వశ్చన్స్ అడుగుతా ఈ పాటలో, ఓకేనా? తెల్ల చీరలో ఎన్ని సిగ్గులో, మల్లె పూలలో ఎన్ని పిలుపులో, పిలుపు పిలుపులో ఎన్ని వలపులో, బలపు తలపులో ఎన్ని మలుపులో. హయ్యా!
తెల్ల తెల్లని చీరలోన చందమామ పట్టా పగలే వచ్చినాడే చందమామ తెల్ల తెల్లని చీరలో చందమామ పట్టా పగలే వచ్చినాడే చందమామ సూర్యుడొచ్చి రమ్మంటాడు చందమామ సూర్యుడొచ్చి రమ్మంటాడు చందమామ చూసిందల్లా ఇమ్మంటాడు చందమామ తెల్ల తెల్లని చీరలోన చందమామ పట్టా పగలే వచ్చినారే చందమామ సంజె సంజెకు ఎన్ని రంగులో రంగు రంగులో ఎన్ని కాంతులో సంజె సంజెకు ఎన్ని రంగులో రంగు రంగులో ఎన్ని కాంతులో సృష్టి సృష్టికి ఎన్ని మార్పులో నిన్న రేపుకి ఎన్ని చేర్పులో నిన్నే నువ్వైతే నేడే నేనవుతా నేనే నువ్వవుతా తెల్ల తెల్లని చీరలోన చందమామ పట్ట పగలు వచ్చినాడే చందమామ సూర్యుడొచ్చి రమ్మంటాడు చందమామ చూసిందల్లా ఇమ్మంటాడు ఆ? చందమామ ఆ, తెల్ల తెల్లని చీరలోన చందమామ పట్టా పగలు వచ్చినవే చందమామ సూపర్ సూపర్గా పాడారు శ్రీదేవి గారు. నెక్స్ట్ మీనా గారు రండి. మీనా గారు ఒక సోలో సాంగ్ ఏంటి మేడం? ఇది మల్లెల వీణ. ఏమిటో ఈ మాయ కానీ ఇది మల్లెల వేలయ్యని. ఏమిటో ఈ మాయ పాతది కదా, మాయాబజారా సినిమా. మిస్సమ్మ పాట ఏమిటో ఈ మాయ ఒక సోలో సాంగ్ పాడతారు మీనా గారు. ఇది సోలో సుశీలది. ద్వారానికి తారామణిహారం హారతి వెన్నెల కర్పూరం ద్వారానికి తారామణిహారం హారతి వెన్నెల కర్పూరం మోసం వేషం లేని సీమలో మోసం వేషం లేని సీమలో ఎగసాలు నిలిచని మందారం ఇది మల్లెల వేలయని ఇది వెన్నెల మాసమని తొందరపడి ఒక కోయిల ముందే కూసింది విందులు చేసింది. ఓ థ్యాంక్ యూ. సూపర్గా పాడారు మేడం. మంచి మీనింగ్ఫుల్ సాంగ్ అండి. వెరీ హార్ట్ థ్రోబింగ్ అంటారు చూసారా పాట. ఈ పాట ఎన్నిసార్లు విన్నా మళ్ళీ చిన్నప్పుడైతే మా అమ్మ ఈ పాట వస్తే చాలా రేడియో దగ్గర పోయి నిలబడి వినేదనమాట. అంత మంచి గానం ఇది. దీని తర్వాత ఒక హిందీ పాట పాడుకుందామా? జగన్మోహన్ రావు గారు ఒక సోలో తీసుకొని వస్తున్నారు మీ ముందుకి. ఒక సోలో సాంగ్తో నెక్స్ట్ సాంగ్ స్టార్ట్ చేద్దాం. మన ఈ వెల్నెస్ ప్రోగ్రామ్ 6 o'clock స్టార్ట్ అవుతుంది. అంతలోపల ఎవరైనా వెయిట్ చేసుకున్న వాళ్ళు దయచేసి 6 వరకు వెయిట్ చేయండి, మీకు తెలుస్తుంది అనమాట దాని గురించి.
సూపర్గా పాడారు మేడం. మంచి మీనింగ్ఫుల్ సాంగ్ అండి. వెరీ హార్ట్ థ్రోబింగ్ అంటారు చూసారా పాట. ఈ పాట ఎన్నిసార్లు విన్నా మళ్ళీ చిన్నప్పుడైతే మా అమ్మ ఈ పాట వస్తే చాలా రేడియో దగ్గర పోయి నిలబడి వినేదనమాట. అంత మంచి గానం ఇది. దీని తర్వాత ఒక హిందీ పాట పాడుకుందామా? జగన్మోహన్ రావు గారు ఒక సోలో తీసుకొని వస్తున్నారు మీ ముందుకి. ఒక సోలో సాంగ్తో నెక్స్ట్ సాంగ్ స్టార్ట్ చేద్దాం. మన ఈ వెల్నెస్ ప్రోగ్రామ్ 6 o'clock స్టార్ట్ అవుతుంది. అంతలోపల ఎవరైనా వెయిట్ చేసుకున్న వాళ్ళు దయచేసి 6 వరకు వెయిట్ చేయండి, మీకు తెలుస్తుంది అనమాట దాని గురించి. ఏంటి తుమ్ అగర్ సాత్ దేనా కా వాదా కరో అంటూ మా జగన్మోహన్ రావు గారు ఒక హిందీ సాంగ్ సోలో సాంగ్ తీసుకొని మీ ముందుకు వస్తున్నారు. తుమ్ అగర్ సాత్ దేనా కే దేనే కా. నెక్స్ట్ సాంగ్ మీరా గారు రండి. నీకోసమే నే జీవించిన, నీకోసమే నే జీవించునది, శ్రీదేవి పెట్టండి మేడం. డూయేటా సోలో? ఆశలో నీకోసమే నే జీవించునే. థ్యాంక్ యూ. సూపర్ అంటాడు. ఈ సాంగ్ సెలెక్షన్ చాలా సూపర్. సాంగ్స్లో ఉన్న మాధుర్యం అంతా మేడం గారు తీసుకొచ్చి మన కోసం పంచినట్టుంది. రండి యాదగిరి గారు. ఏం పిలువ కుక్కు కోకిలమ్మ పెళ్లికి అంటూ అడ్డపి రాముడు సినిమా నుంచి మా అన్న ఎన్టీఆర్ పాట. రండి ఎన్టీఆర్ గారు వస్తున్నారు. కోకిలమ్మ పెళ్లికి కోనంతా పంది. బాడీ మాస్ ఇండెక్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ముందుకు రండి. జగన్మోహన్ రావు గారు వాళ్ళకి బాడీ మాస్ ఇండెక్స్ చేస్తారు. హలో కూసింది కోయిలమ్మ కుకు 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 కుకు, కులికింది కూనలమ్మ కుకు 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 కుకు, ముసి ముసి నవ్వుల మీన దయరాదా నా పైన, పికి కౌగిట ఉయ్యాలలుగాలమ్మ. థ్యాంక్ యూ. సూపర్. మేడం గారు కూడా ఇంచుమించు నా వయసే సూపర్గా పాడారు కదా. అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టండి. ఇక్కడ మన హెల్త్లు కాపాడుకుంటే వయసుతో పనిలే, అస్సలు పనిలే. రండి జగన్మోహన్ రావు గారు. ఈయనైతే నాకంటే 2 ఏళ్ళు పెద్ద ఆయన. రండి. శ్రీదేవి నువ్వు వస్తున్నావా? మీనా గారు తలుకు చిన్నది తాజా సోకులున్నది, చిరుకు చిన్నాడు చుట్టేదాకా ఆగడు, కోల కళ్ళల్లో కోరుకున్నది, పక్కలో వాలనున్నది, సై అంటూ సవాల్గుటి సౌండ్ చూడాలా, తత్తిమితం తితం తలుకు చిన్నది తాజా సోకులున్నది, చిరుకు చిన్నాడు చుట్టేదాకా ఆగడు,